వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రక్షణ లేకుండా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. మార్చిలలో 6గురిని హతమార్చారని మండిపడ్డారు. 79 మందిపై దాడులకు తెగబడగా అందులో 51 మంది ఎస్సీ ఎస్టీ మైనారిటీలని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో పిన్నెల్లి హింసకు రక్తపాతానికి అడ్డు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై కేసు నమోదు చేయకుండా పోలీసులే తప్పించడం సిగ్గుచేటని విమర్శించారు. చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద నేను ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. అయితే వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు వేయటానికి వస్తే తెలుగుదేశం నాయకులు అడ్డుకున్నారు, అందుకనే గొడవలు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీలు మా పక్షాన ఉన్నారు, మేము వాళ్ళకి ఉద్ధారకులం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరులు అతని ముఠా 6గురిని హతమార్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులు దౌర్జన్యాలు 18. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 దౌర్జన్యంగా ఏకగ్రీవం చేసుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రజాస్వామ్యం ఇది. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఒక్క నామినేషన్ కూడా వేయనీయకుండా హింసాత్మకంగా అడ్డుకున్నారు. ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు. పోలీసులు, వైసీపీ గూండాలు అక్కడ యథేచ్ఛగా సైర వ్యవహారం చేశారు. దీని మీద నిజ నిర్ధారణ కమిటీ వేసి మా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, హైకోర్టు అడ్వకేట్ పారా కిషోర్లు అక్కడికి వెళ్తే వాళ్ళ కారు మీద తురుగా కిషోర్ అనేటువంటి ఒక గూండా వాళ్ళని చంపటానికి ఇంత పెద్ద దుంగ తీసుకొని ఆ అద్దాలు పగలు కొట్టుకుంటూ చేసినటువంటి దౌర్జన్యం మొత్తం దేశం చూసింది. అయితే ఆ తురుగా కిషోర్కి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మున్సిపల్ చైర్మన్ పదవి కట్టుబెట్టాడు. తాజాగా ఎన్నికల్లో పోలింగ్ బూత్ 202లో పిన్నెల రామకృష్ణారెడ్డి విచక్షణ కోల్పోయి తన సహజ నేర సంస్కృతిలో భాగంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అతను పారిపోయాడు. విదేశాలకు వెళ్ళాడో తెలియదు, ఇతర రాష్ట్రాల్లో తలదాల్చుకుంటున్నాడో తెలియదు, హైదరాబాద్లో ఉన్నాడో తెలియదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడో తెలియదు. పోలీసులు మాత్రం 8 బృందాలు వేసి ఎతుకుతున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు ఒక ఎమ్మెల్యేవే కదా, నీకు బాధ్యత లేదా? నువ్వు పారిపోతావా? ఇదా జగన్మోహన్ రెడ్డి ఇతన్ని భుజం మీద చేసి చాలా మంచోడు, ఇతను ఇంకా రేపు ప్రభుత్వం వస్తే ఇంకా పైన అంటే మంత్రి పదవి కట్టపెడతా, ఇతని ఓట్లేసి గెలిపించాడని చెప్పాడు ఈ మహానుభావుడు గురించి. ఆ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంటు నంబూరు శ్రీనివాసరావు, ఇది తప్పు, నువ్వు ఈవీఎంలు పగలకూడదు, తప్పు అంటే అతను తల పగలగొట్టారు. అతన్ని హత్యా నేరం కింద అరెస్ట్ చేయకుండా